ఎవరైనా ఆన్‌లైన్‌లో ఏదైనా ఫ్రాడ్ చేస్తే నాకు చెప్తున్నారు. దాని మీద వీడియో చెయ్యి. ప్రజలకి అవేర్‌నెస్ వస్తదని. అలాంటిది నన్నే ఒకడు ఫ్రాడ్ చేద్దామని చూసాడు ఇవాళ. వాట్సాప్‌లో మెసేజ్ పెట్టాడండి నెయ్యి కావాలని. బిల్ ఎంత అయిందో పెట్టాను. చూపిస్తాను. బిల్లు 2200 అయితే 4000 ఫోన్‌పే చేసినట్టు స్క్రీన్‌షాట్ పెట్టాడు. పెట్టి 4000 కొట్టాడేంటా అని నాకు వెంటనే అనుమానం వచ్చింది. ఫోన్‌పేలోకెళ్ళి హిస్టరీ చెక్ చేశాను. పేమెంట్ క్రెడిట్ అయినట్టు ఏమీ లేదు. అకౌంట్‌లో బ్యాలెన్స్ చెక్ చేశాను. నా అకౌంట్‌లో పాత బ్యాలెన్స్ ఎంత ఉందో అంతే ఉంది. వెంటనే అతనికి ఫోన్ చేసి 4000 ఎందుకు కొట్టారండి అన్నాను. అదే అండి మా వాడు పొరపాటున కొట్టేశాడు అన్నాడు. ఇప్పుడు ఏం చేయమంటారు అన్నాను. అదే ఆ మిగతా బ్యాలెన్స్ కొంచెం పంపేయండి అన్నాడు. సరేనండి పంపిస్తాను. ఏ బ్యాంక్ అకౌంట్‌కి పంపించాలో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఆ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేము, అతని ఆధార్ కార్డు పెట్టండి. మీరు ఫోన్‌పే చేసిన నెంబర్‌కే ఆధార్ కార్డ్‌కి లింక్ అయ్యి ఉండాలి. అప్పుడు నేను పంపిస్తాను అని చెప్తున్నాను. ఈలోపు ఫోన్ కట్ చేసేసాడు. ఇలాగా చాలా రకాల ఫ్రాడ్‌లు ఉన్నాయండి. ఎప్పుడైనా సరే మీ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయి, మిగతా బ్యాలెన్స్ చూసుకొని పంపేయండి అని ఎవరైనా ఫోన్ చేస్తే మాత్రం 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. అలాగే నన్ను ఫ్రాడ్ చేయాలని ట్రై చేసిన నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇస్తాను.